హాయ్ బంగారాలు. ఈరోజు కథ పేరు మ్యాజిక్ పాట్. అనగనగా ఒక ఊర్లో రామయ్య అనే ఒక ఫార్మర్ ఉండేవాడనమాట. ఫార్మర్ని తెలుగులో రైతు అంటారు. అతను ఒకరోజు డల్గా తన పొలానికి వెళ్తున్నాడు. ఎందుకంటే తను వేసిన సీడ్స్ ఇంకా మొక్కలవ్వలేదు. అందుకని తనకి చాలా బాధగా ఉందన్నమాట. వెళ్ళి చూశాడు, ఇంకా మొక్కలవ్వలేదు. సరే కదా అని చెప్పి తన చేతిలో ఒక మెటల్ ఐటమ్ ఉంది. దాంతో భూమిని తవ్వడం మొదలెట్టాడు. తవ్వుతూ ఉంటే అతనికి ఏదో అక్కడ అడ్డంగా ఉన్నట్టు అనిపించింది. ఏంటిది అని చాలాసేపు కష్టపడి తవ్వితే అక్కడ ఒక మెటల్ పాట్ ఉంది. దాన్ని చూడంగానే వావ్, మెటల్ పాట్లో ఏమన్నా గోల్డ్ కానీ ఏమన్నా ఉండుంటుందా అని చెప్పి చాలా క్యూరియస్గా దాన్ని తిప్పి చూశాడు. దాంట్లో ఏముంది? ఏమీ లేదు. రామయ్యకి చాలా కోపం వచ్చింది. ఇంత కష్టపడి తవ్వాను, దీంట్లో ఏం లేదా అనుకొని విసుగ్గా తన చేతిలో ఉన్న మెటల్ పీస్ని విసిరేసి చెట్టు కిందకి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాడు. ఆ మెటల్ పీస్ విసిరేసినప్పుడు వెళ్ళి అక్కడున్న పాట్లో పడ్డాది. చాలాసేపు రెస్ట్ తీసుకున్నాక రామయ్య వచ్చి చూసేసరికి ఆ పాట్లో 100 మెటల్ పీసులు ఉన్నాయి. వావ్, ఏంటి దీంట్లో 100 వచ్చాయేంటి, నేను పెట్టలేదే అని చెప్పి అవన్నీ తీసి పక్కన పెట్టి మళ్ళీ ఒక్కటి మాత్రమే తీసుకొని ఆ మెటల్ ఐటమ్ మళ్ళీ కుండలో వేశాడు. మళ్ళీ 100 అయిపోయినాయి. అప్పుడు రామయ్యకి అర్థమైంది, వావ్, నాకు దొరికింది మ్యాజిక్ పాటా అని చెప్పి దాన్ని గబగబా తీసుకొని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి తన దగ్గరున్న ఒక ఎగ్ తీసుకొని ఆ పాట్లో వేశాడు. ఏమైందో తెలుసు కదా మీకు, 100 ఎగ్స్ వచ్చేసాయి. తనకి చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే, రోజు నేను ఇలాగే చాలా ఐటమ్స్ చేసేసి మార్కెట్కి వెళ్ళి అమ్మి చాలా డబ్బులు సంపాదిస్తా అని చెప్పి ఆ రోజు నుంచి రోజుకో రకం ఐటమ్ దాంట్లో వేసి వాటిని మార్కెట్కి తీసుకెళ్ళి అమ్మేవాడు. ఇదంతా చూస్తున్న ఒక సోల్జర్కి డౌట్ వచ్చింది, అసలు ఇతను ఏం చేస్తున్నాడు అని. ఒకరోజు రామయ్య చూడకుండా జాగ్రత్తగా అతని వెనకాల వెళ్ళి కిటికీలోంచి చూశాడు. అప్పుడు రామయ్య ఒక చిన్న కోడిపిల్లను తీసుకొని ఆ మ్యాజిక్ పాట్లో వేశాడు. 100 కోడిపిల్లలు వచ్చేసినవి. అది చూడంగానే సోల్జర్కి ఇతని దగ్గర మ్యాజిక్ పాట్ ఉంది అని చెప్పి కింగ్ దగ్గరికి వెళ్ళి విషయం చెప్తాడు. కింగ్ రామయ్యని పాట్ తీసుకొని తన దగ్గరికి రావాలని ఆర్డర్ వేస్తాడు. రామయ్య చాలా బాధగా పాట్ పట్టుకొని కింగ్ దగ్గరికి వెళ్తాడు. కింగ్ పాట్ చూడంగానే, ఓహో, ఇదేనా మ్యాజిక్ పాట్, ఇది ఎలా ఉందో చూస్తానుండు అని ముందుకు వంగి పాట్ లోపలికి చూస్తాడు. కాలు జారి పాట్లో పడిపోతాడు. వెంటనే 100 కింగ్స్ వస్తారు. అందరు కింగ్స్ ఇది నా కింగ్డమ్, ఇది నా కింగ్డమ్ అని ఒకళ్ళనొకళ్ళు బాగా కొట్టుకుంటూ ఉంటారు. ఇదంతా చూసేసరికి రామయ్యకి బాధ అనిపిస్తుంది. అసలు ఈ గొడవంతా ఈ మ్యాజిక్ పాట్ వల్లే వచ్చింది. నేను ఈ మ్యాజిక్ పాట్ నీకు ఇక్కడ ఉంచను అని చెప్పి తీసుకువెళ్ళి ఒక పెద్ద హిల్ మీదకి వెళ్ళి కింద పాడేస్తాడు. పాట్ మొత్తం పాడైపోతుంది. తర్వాత రామయ్య పొలానికి వెళ్ళి చూస్తాడు. పొలంలో మొక్కలు వచ్చుంటాయి. రామయ్యకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అప్పుడు రామయ్య అనుకుంటాడు, కష్టపడితే వచ్చే రిజల్టే చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఈ మ్యాజిక్ అది ఇది అనుకుంటే లాస్ట్కి ఇలాగే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అని చెప్పి అనుకుంటాడు. చూసారా పిల్లలు, మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే కష్టపడితే వచ్చిన రిజల్ట్ని మనం చాలా ఎంజాయ్ చేయొచ్చు, మనకి హ్యాపీనెస్ ఇస్తుంది. అదే ట్రిక్స్ ప్లే చేసి పక్కన వాళ్ళని చీట్ చేసి మ్యాజిక్స్ చేసి మనం తెచ్చుకునే రిజల్ట్ మనకి హ్యాపీనెస్ని ఇవ్వదు, పైగా అది చాలా తప్పు కూడా కదా. స్టోరీ బాగుందా? ఇంక ఉంటాను. బాయ్.